హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం హానర్ X7B ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో లాంచ్ చేశారు. ఒక కంట్రీలో అని కాదు, కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 4th April 2024 రోజు, అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజు 6.8 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2412x1080 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 6020 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసినట్లయితే ర్యామ్ చూసుకున్నట్లయితే 8 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256 GB ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు 2 సిమ్స్తో పాటు ఒక మైక్రో SD కార్డ్ని అయితే పెట్టుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అంటే మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే దీనికి ఉంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 35 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డేలో అయినా సరే నైట్లో అయినా సరే బెస్ట్ ఈ కెమెరా ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 MP మైక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే అక్కడ ఏంటంటే బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంది కదా, ఈజీగా మీరు 1.5 day 2 days అయితే యూజ్ చేయొచ్చని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే బ్లూటూత్ 5.1 మీద వస్తుంది. USB Type-C తో వస్తుంది. Android 13 తో వస్తుంది. Magic OS 7.2 మీద వస్తుంది. Android 13 ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని Android 14 మీద వస్తున్నాయి. ఇది మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మొబైల్ ప్రైస్ అయితే రివీల్ కాలేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే మన కామెంట్ సెక్షన్లో పెడతా అనమాట, పిన్ చేసి పెడతా. ఆ ప్రైస్ రివీల్ కాగానే సో అది ఈ రోజు రివీల్ చేస్తారా, రేపు రివీల్ చేస్తారా, ఎల్లుండి రివీల్ చేస్తారా, కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా మీకు ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో చూస్తుండండి. అప్పుడైతే మీకు ఖచ్చితంగా ప్రైస్ డీటెయిల్స్ అయితే అర్థమైతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది అనేది మనం చూడాలి.